ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహరాశి. సింహరాశిలో మఖ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. సింహరాశిలో కుటుంబంలో సఖ్యత చాలా ఉంది. వస్తువులు కొనే అవకాశం ఉంది. గృహోపకరణ వస్తువులు సింహరాశి వాళ్ళు కొనే అవకాశం చాలా ఉంది. వివాహాది శుభకార్యాలు అటెండ్ అవుతారు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా వివాహం జరగాల్సిన అవసరం ఉంటే ఆ సంబంధ నిశ్చయాలు అవి మాటలు ఈ టైంలో జరిగే అవకాశం చాలా ఉంది. సింహరాశి వారికి ధనలాభం బాగా కనిపిస్తోంది. అందువల్ల దేని మీద పెట్టుబడులు పెడితే ధనం వస్తుందో ఆలోచించుకుని వ్యాపారంలో ఆ వస్తువుల మీద పెట్టుబడి పెట్టి ధనం సంపాదించితే బాగుంటుంది. ఏ రకంగా ధనం సంపాదించాలి అనేది ఆలోచించుకుని దాని మీద శ్రద్ధ పెడితే ధనలాభం జరుగుతుంది. బయట వారి వల్ల కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అది ఆలోచించుకుని ప్రవర్తించాలి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. అంటే పిల్లలకి ఇప్పుడు ఎంసెట్లు అవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి వల్ల వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు వస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది కదా కుటుంబానికి. అందువల్ల పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్లస్ సంఘంలో మంచి పేరు వస్తుంది. సంఘంలో మనకు ఎంత మంచి పేరు వస్తే మనం అంత అభివృద్ధిలోకి వస్తాము. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా బాగుంటుంది. అయితే ఆచితూచి స్పెక్యులేషన్ చేయవలసిన అవసరం చాలా ఉంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా పని చేయవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు కలిసి వచ్చే కాలంగా ఉన్నది కనుక గృహానికి సంబంధించిన లోన్లు తీసుకోవడం కానీ, లేదంటే గృహానికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టడం చాలా బాగుంటుంది. ప్లాన్స్ వేసుకోవడం, ఆ ప్లాన్స్లో విజయం సాధించడం జరుగుతుంది. చాలా ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. ఆహార విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అవసరం చాలా ఉంది. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది. ఎందువల్లంటే కుటుంబంలో అందరూ ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు. భార్యాభర్తలకి సహకారం ఉంటుంది. భర్త మాట భార్య, భార్య మాట భర్త వినడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. స్త్రీల వల్ల మీకు ఉపకారం ఉన్నది. స్త్రీలకు స్త్రీలు సహకరిస్తారు, భర్తకి స్త్రీలు సహకరిస్తారు. అప్పులు చేయకుండా ఉన్న దాంతో నడుపుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ప్రయాణం చాలా మంచిది. తీర్థయాత్రలు చేయడం చాలా అవసరం. వాతావరణంలో వచ్చే మార్పులకి శరీరం సహకరించేలాగా అమర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాతావరణంలో ఎండలు తగ్గాక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే వర్షాలు వస్తాయండి, ఋతుపవనాలు వస్తున్నాయి కనుక వర్షాలు పడవచ్చు. అందువల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆధ్యాత్మికంగా దేవాలయాల్ని సందర్శించడం, తీర్థయాత్రలు చేయడం, లేదా ఇంట్లోనే దైవ కార్యాలు చేయడం లాంటివి చాలా మంచిది. గురుబలం తక్కువ ఉన్నది ఈ రాశి వారికి. గురుబలం తక్కువ అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. అందువల్ల గురుబలం పెంపొందించుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం చేయాలి. గురువులు రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా సాయిబాబాని కానీ, దక్షిణామూర్తి కానీ నిత్యం పూజ చేయడం వల్ల గురుబలం పెంపొందుతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేయడం అవసరం. రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెడితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహుకాలం ఏ టైం ఉన్నదో ఆ రోజు ఆ టైంకి వెళ్ళి గుళ్ళో దీపం పెడితే మంచిది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం రాహుకాల దీపాలు చాలా మంచిని కలిగిస్తాయి. వీరికి ప్రతికూల తేదీలు 1, 3, 10, 15, 20, 22, 29. అనుకూల తేదీలు 5, 8, 12, 17, 24, 26.
అనుకూల తేదీల్లో మంచి పనులు ప్రారంభించి అభివృద్ధి పొందగలరు. వృశ్చికంలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది. ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని 10వ దృష్టితో చూస్తున్నారు. కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని 8వ దృష్టితో చూస్తున్నారు. వృషభంలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో 5వ తారీఖుకి చేరతాయి. ఈ పంచగ్రహాలు వృశ్చికాన్ని 7వ దృష్టితో చూస్తున్నాయి. అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి. ఎందువల్ల అంటే శుభగ్రహాలైన గురు శుక్రుల దృష్టి ఉన్నది. అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల కుజుడి వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు. అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్నది. ఒత్తిడి అంటే ఇది దేశగోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు. కుజుడు చూస్తున్నాడు కనుక, కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది. కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది. వర్షాలు తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్తగ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల 6వ తారీఖు వరకు. 6వ తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్నుకు సంబంధించిన ఇబ్బందో, తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు. కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు. ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు. అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది. స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి. ధైర్యం చాలా అవసరం. అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు. కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల, వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం. వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి, తర్వాత లాభాలు వస్తాయి. ముందు కష్టం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది. గురుబలం బాగుంది వీరికి, కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు, తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో 41 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఓం శ్రీ హనుమతే నమః అనే నామాన్ని కనీసం రోజుకి 21 సార్లు జపం చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం.
వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి అనుకూల తేదీలు 3, 5, 12, 15, 20, 24. ప్రతికూల తేదీలు 8, 10, 17, 22, 26, 29. అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది.